మత మార్పిడిల విషయంలో మహారాష్ట్ర ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదే మత మార్పిడిలపై ఉక్కుపాదం మోపేటటువంటి కీలక బిల్లు. బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులు నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తారు. మైనరు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, రోగులతో పాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా 5 లక్షలకు ఫైన్ ఉంటుంది. పదే ఇవే నేరాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, ₹5,00,000 జరిమానా విధిస్తారు. అంటే ఈ సువార్తల పేరుతో ఎవరైనా సరే రోడ్ల మీదకి వచ్చి ఒకవేళ బైబిల్ పట్టుకొని ప్రసంగించినా ఇది మత మార్పిడుల కిందకే వస్తుంది. అలాగే ఎవరైనా సరే పేదలని లేకపోతే బలహీన వర్గాలని ఈ మైనారిటీల దగ్గరికి వచ్చి ఒకవేళ చెప్పినా సరే ఏ విషయమైనా మత మార్పిడుల విషయంలో చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని పోలీసులు విచారించి నిజమని తేలితే వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. ఫిర్యాదులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక మంచి విధానమే. మత మార్పిడులు అరికట్టడానికి ఇది మంచిదే కానీ కేవలం ఇది మాత్రమే సరిపోదు. ఎంతసేపని బలవంతంగా మాత్రమే కాదు, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మనం ఏం ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు మామూలుగా సిటీల్లోనైతే దళితులు అందరూ కూడా దేవాలయాలకు వెళ్తున్నారు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు దళితులు అని మనకు తెలియదు కాబట్టి. అదే పల్లెటూరులో ఇప్పటికీ కూడా చాలా మంది దేవాలయాల్లోకి రానివ్వడం లేదు. చాలా గ్రామాల్లో రానివ్వడం లేదు. ఇప్పుడు దీని విషయంలో మా ఊర్లో అలా కాదు, మా ఊర్లో అలా కాదు అంటున్నారు. మీ ఊర్లో అలా కాకపోవచ్చేమో కానీ 90-80 గ్రామాలు ఇప్పటికీ దళితుల్ని రానివ్వడం లేదు. రానివ్వడం లేదంటే ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పూజ చేసుకునివ్వడం లేదు. పైగా ఈ బ్రాహ్మణ్స్ కొంతమంది పూజలు కూడా వాళ్ళకి చేయడం లేదు. పైన ఏదో 4 మంత్రాలు చదివి అటు నుంచి అటే పంపించేస్తాను. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి అవకాశం కల్పించకుండా భగవంతుడిని దూరం చేసి ఇంకొక భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మొదట్లో నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని ఈ విషయంలో. కానీ తప్పంతా మన వైపు పెట్టుకొని వాళ్ళని మాత్రం అంటే ఎలాగా? కాబట్టి మనము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం పూజలు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి మాకు ఒక దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం కలుగుతుంది. మాతో మనుషులు ఉన్నారు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, అక్కడ చెప్పుకోవచ్చు, మంచి చెడు అనుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది దళితులు హిందుత్వంలో ఉన్నారు. వాళ్ళందరూ కరడగట్టినటువంటి హిందువులు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగడం లేదు. ఒకవైపు మనం గుడిల్లో కూడా రానివ్వడం లేదు, మరొక వైపు వాళ్ళకి రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విధానం మహారాష్ట్ర తీసుకొచ్చిన విధానం చాలా మంచిది. బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ ఇలాగే ఉన్నాయి. అలాగే మనం కూడా ప్రభుత్వాలు కాకుండా మనం కూడా మనలో మార్పు వచ్చేయాలి. మార్పు రావాలి. దళితుల్ని దేవాలయంలో పూజలు చేసుకొని ఇవ్వాలి. లేదు అనుకుంటే మీరు అనుకున్నట్లుగా చాలా గ్రామాల్లో ఇలాంటిది లేదు, రావచ్చు పూజలు చేసుకోవచ్చు అంటే రానటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. కొన్ని గ్రామాల్లో ఇలాంటి నియమం ఏమీ లేదు, కానీ వాళ్ళు వస్తే మాత్రం వివక్ష చూపిస్తున్నాం. వాళ్ళు రావడానికి కూడా భయపడిపోతున్నారు. మనతో పాటు వాళ్ళు పూజలు చేసుకోవడానికి ఎంత రావడానికి భయపడిపోతున్నారంటే చీప్గా చూస్తున్నాం మనం. నువ్వు తర్వాత చేసుకోరా, నువ్వు అక్కడి నుంచి చేసుకో. అలాగే పంతులు కూడా వాళ్ళని చీప్గా చూస్తారు. దేవుడు గొప్పవాడు అనుకున్నప్పుడు ఇంక నువ్వు మనుషులు అంత చీప్గా చూస్తే ఇంక నీలో ఏం దేవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు?